ముందుగా సరిపడినంత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఆల్రెడీ కోసి కడిగి పెట్టుకున్న వంకాయలు వేసుకుందాం. ఇప్పుడే కొంచెం సాల్ట్ వేసుకుందాం తొందరగా వేగడానికి. అలాగే ఇప్పుడు వేసుకుంటేనే ముక్కలకి బాగా సాల్ట్ పడుతుంది కాబట్టి. దాంతోపాటు కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందాం. వంకాయ బాగా వేగినంత వరకు వెయిట్ చేద్దాం. వంకాయ బాగా వేగిపోయింది. ఇప్పుడు తీసి దీన్ని ఒక ప్లేట్లో పెట్టుకొని తాలింపు వేసుకుందాం. తాలింపుకి సరిపడినంత ముందుగా కొంచెం పోపులు వేసుకుందాం. అవి బాగా వేగినప్పుడు కొంచెం కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి, అలానే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయ వేగడానికి కొంచెం సాల్ట్, చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకున్న టమాటీ కూడా వేసుకుందామండి. టమాటీ బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి మసాలా పేస్ట్ కూడా వేసుకుందాం. అన్నీ కలిపి బాగా వేయించుకున్న తర్వాత కూరకు సరిపోయినంత కారం, కొంచెం నీళ్ళు వేసుకుని నీళ్ళు బాగా మరిగిన తర్వాత మనం ముందుగా వేయించుకు పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా అందులో వేసుకుందామండి. కూర దగ్గరికి అయిన తర్వాత కొత్తిమీర వేసుకొని ముగిద్దాం. వంకాయ కూర రెడీ అయిపోయిందండి. ఈజీ మెథడ్లో గుత్తి వంకాయ టేస్ట్ మీకోసం.